ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఏంటంటే ఈరోజు మేడారం వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాం. వచ్చేయండి. మేమైతే ఇంకా ఇక్కడ ఆగేసి టిఫిన్ చేసాం. దేనికంటే మధ్యాహ్నం అంతా దర్శనం అయిపోయి మేము వండుకొని తినాలంటే చాలా టైం పడుతుంది. అందుకే టిఫిన్ చేసేసి స్టార్ట్ అవుతుంది. స్నాక్స్ రెడీ. బ్రో రోడ్డు బాగేశారుగా మేడారంకి. అవును బ్రో, సీతక్క డెవలప్మెంట్ ఇదంతా. పల్లె పల్లె పలిక పేరు, గుండె గుండె నిలిచిన తీరు, అభిమానమే జోరు, నీకెవ్వరు సాటి రారు. చూడు అసలు ఎంత నీట్గా ఉందో. సీతక్క వెళ్ళడానికి కానీ రావడానికి కానీ. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా లేదు. అప్పుడే ఇంత చేంజ్. అవును, అంటే జాతర కదా, ఇంకా సరేలే జనాలకి ఇబ్బంది కలగకుండా ఇట్లా అరేంజ్ చేసినాం. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయినట్లున్నారా మనం. ఇంకా 5 కిలోమీటర్స్. అక్కడ ముందు వెహికల్స్ అన్నీ ఆపేశారు, లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మా అన్నయ్య అదే కనుక్కొని వస్తున్నాడు. ఇంక ఇక్కడ ముందుకు వెళ్ళేది ఏం లేదు, బ్యాక్ సైడ్ అనేసి. సో ఇంకా మేమైతే వెహికల్ బ్యాక్ సైడ్ తీసుకొని వచ్చి ఇక్కడ పార్క్ చేసాం. చూడండి, చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా జాతర స్టార్ట్ అవ్వకముందే ఇన్ని వెహికల్స్ ఉన్నాయంటే జాతర ఇంకో 2 డేస్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఎలా ఉంటుందంటే మొత్తం ఈ గ్రౌండ్ అంతా ఫిల్ అయిపోతుంది. మొత్తం వెహికల్స్తో నిండిపోయింది. టోటల్ ట్రాఫిక్ జామ్. చూశారు కదా, ఇక్కడ పోలీసు వాళ్ళు ఏ వెహికల్ని ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళనివ్వట్లేదు, మొత్తం బ్లాక్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడిస్తే మనకి అమ్మవారి టెంపుల్ వస్తుంది. మేడారం వచ్చిన ప్రతి ఒక్కరూ జంపన్నవాగు అయితే వెళ్ళాలి, స్నానం చేయాలి, జంపన్నవాగు చూడాలి అని అయితే అనుకుంటారు. మన వెహికల్స్ ఎలాగో అలౌ చేయట్లేదు. సో ఇంకా ఎలా అని అనుకుంటున్నారా? ఇక చూడండి, ఇక్కడ లైన్గా ఆటోలు ఉన్నాయి కదా, ఇవి ఓన్లీ మేడారం విలేజ్లో తిరిగే ఆటోలు మాత్రమే. బయట ఆటోలకి బయట ఇంకా వేరే వెహికల్స్ దేనికి లోపలికి అలౌ చేయరు. కాబట్టి ఈ ఆటోస్ తీసుకొని మనం ఇంకా జంపన్నవాగు, చిలకలగుట్ట ఇవన్నీ చూసేసి రావచ్చు. మమ్మీ నేను మేడారం వచ్చినా అనే రీల్ అయితే ఒకటి చేశాను. దాని తర్వాత వీళ్ళందరి రియాక్షన్ అలా ఉంది. నా వెనకాల ఉన్న అమ్మమ్మ అయితే మీది ఎక్కడని అడుగుతుంది. మాదా భద్రాచలం. భద్రాచలం మాది ఎగ్జాక్ట్గా భద్రాచలం కాదు. కాబట్టి ఆమె ఎక్కడ భద్రాచలంలో అంటే నేను ఎక్కడా అని ఏం చెప్పలేకపోయా. మా అన్న అయితే ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాడు. అంకుల్, హౌ ఆర్ యూ? నాకు ఇచ్చేయండి మీ మొబైల్, నేను కూడా వీడియో తీస్తా.
సో ఇంక నేను అలా వీడియో తీసుకుంటూ బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత బయట చూస్తే మా వాళ్ళైతే ఎక్కడా కనిపించలేదు. ఇంకా లాస్ట్కి మా వదిన వాయిస్ బ్యాక్ సైడ్ నుండి వినిపించింది. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం. మా అమ్మ ఇంకా మా వదిన ఇద్దరు మిస్ అయిపోయారు. మా అన్నయ్య అయితే లాస్ట్కి ఎలాగోలా వెతికి తీసుకొచ్చాడు. ఫైనల్ గా దొరికారమ్మా అక్క. తప్పిపోయారు అసలు. తప్పిపోయారు మీరు. ఓకే, ఇంకా దర్శనం మొత్తం అయిపోయింది. ఇంకా రిటర్న్ అవుదాం అనేసి కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. రిటర్న్ అవ్వడం అంటే ఇంటికి వెళ్ళడం కాదు, మిడిల్లో ఒక ప్లేస్ చూసుకొని ఆ జంగిల్లో మంచిగా వండుకొని కుమ్మేయాలి. మన కార్ దగ్గరికి అయితే రీచ్ అయింది. అని ఏం చేస్తున్నావు అని? హనీ నీట్గా కట్ చేయమ్మా, సన్న సన్నగా ఫ్రై చేయాలి. కుంకుమ పసుపు పెట్టి ఫస్ట్. ఇదా దాంట్లో లేవా కుంకుమ పసుపు ప్యాకెట్? యాక్చువల్గా ఈరోజు మేము మేడారంలో వంటలు చేసుకుంటాం అనమాట. ఫస్ట్ అయితే లెగ్ పీసెస్ కోసం మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేశాను, చికెన్ లెగ్ పీసెస్. మొన్న మా వాళ్ళకి నేను చేసిన దమ్ బిర్యానీ బాగా నచ్చిందని మళ్ళీ అదే చేయమన్నారు. సో ఇంకో సైడ్ దమ్ బిర్యానీ కోసం చికెన్ లెగ్ పీసెస్, మొత్తం లెగ్ పీసెస్ అండ్ నార్మల్ పీసెస్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. మొన్న చెప్పా కదా మా అత్తగారు ప్యూర్ వెజిటేరియన్. సో మా అత్తగారి కోసం పన్నీర్ కర్రీ రెడీ చేస్తున్నాం, వైట్ రైస్, దమ్ బిర్యానీ. ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్గా వేగే వరకు పెట్టుకోవాలి. పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ కట్ చేస్తున్నాడు వినోద్. ఓకే కదా, చాలే అంత పీసెస్. ఇంకో పీస్ వస్తుంది దాంట్లో. దాంట్లో ఉన్నాయి తీసుకుని తిను. స్వీట్ మొక్కలు భలేగా ఉన్నాయి కదా, జున్ను ముక్కలాగా ఉన్నాయిగా చూడ్డానికి. ఈ సైజ్ ఓకే కదా? ఓకే. యాక్చువల్గా పాపం మేము ఎప్పుడు ఏ ఫంక్షన్స్ చేసుకున్నా, బయట ఇలా ఎక్కడికి వచ్చినా మా అత్తగారేమో నాన్ వెజ్ తినరు, ఓన్లీ పచ్చడి, ఇంకా అంతే. ఈరోజు పాపం అట్లీస్ట్ స్పెషల్గా మేము ఎప్పుడు చికెన్ తింటున్నాగా, మా అత్తకి అందుకోసమని పన్నీర్ చేస్తున్నాం. పన్నీర్ కర్రీ కోసం పన్నీర్ ఇప్పుడే కోసాను బ్రో, అదిరిపోతుంది. ఫస్ట్ టైం చేస్తున్నా, మరి అదిరిపోద్దు మా అత్త బెదిరిపోద్దు అయితే నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ లేక వచ్చాక టమాటోస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టేస్తే మంచిగా మగ్గిపోతుంది. సరే మీరు వంట చేయండి, మేము వెళ్ళేసి ఒక 2, 3, 4 బీర్లు తాగేసి వస్తాం. ఓకేనా? 4 తీసుకురారాదు, 4 ఉన్నాం. నిజంగా? ఓకే ఓకే. మీకు కూడా కావాలా? డీజే బాక్సులు చూడు, మా అమ్మ చూడు ఎట్లా ఎంకరేజ్ చేస్తుందో. బీర్లు దాకా వస్తామంటే బీర్లతో పాటు డీజే బాక్స్. పన్నీర్ కర్రీ గీలో ఫస్ట్ పన్నీర్ని ఫ్రై చేస్తున్నా, అటు సైడ్ ఏమో టమాటా అంతా మగ్గుతుందన్నమాట. ఇది ఫ్రై అవ్వగానే అది మగ్గాక అందులో వేసేసి మిక్స్ చేసేస్తే పన్నీర్ కర్రీ ఉంటుంది కదా, రోటీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చెట్టు యొక్క పేరు ఉంది కదా, ఈ చెట్టు పేరు వచ్చేసి ఒంటిమిట్ట మొక్క అంట. నాకు తెలియదు, ఇప్పుడే చెప్పారు. అయితే ఈ చెట్టు పేడుని తీసుకొని ఇది ఎండబెట్టేసి తర్వాత దీన్ని పొడి చేసిన తర్వాత ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు పాలల్లో వేసుకొని తాగితే, డైలీ తాగుతుంటే వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుందని ఇప్పుడే మాకు మేడారం వచ్చాం. ప్రజెంట్ మేడారం అడవుల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఔషధ మూలికలు అమ్మే వాళ్ళు చెప్పారు. సో ఇది మీకు ఎక్కడన్నా కనిపిస్తే మాత్రం మీరు తీసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇగో ఇదంతా పేడు, ఇది ఊడిపోతుంది. ఇది తీసుకొని ఎండబెట్టి దాన్ని పౌడర్లాగా చేసేసుకొని డైలీ పాలల్లో వేసుకొని తాగాలి. అలా తాగితే షుగర్ ఎవరైతే ఉందో వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఎవడన్నా ఇలాంటి మూలికలు మొక్కలు తొక్కలు అంటే ఎవరిని నమ్మద్దు. ఇదంతా ఏం లేదు, జస్ట్ అలా చెప్పే వాళ్ళని కూడా నమ్మకండి. అసలు నాకు ఈ చెట్టు పేరు కూడా తెలియదు. సో బయట చాలా చోట్ల చూసుకుంటే ఇలా మూలికలు వేర్లు అనేసి అమ్ముతుంటారు. సో వాళ్ళని ఎంత తక్కువ నమ్మితే అంత మంచిది. సో అందుకోసం ఈ వీడియో చేసే అలాగా. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాం. చికెన్ గ్రేవీ కోసం సో అన్ని మంచిగా మగ్గిన తర్వాత చికెన్ గ్రేవీ కోసం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేయి. మంట మామూలుగా మండుతుంది, ఎంతసేపు 10 నిమిషాలు అయిపోవాలి. చేసుకుంటే తినడం కాదు, అప్పుడప్పుడు కిచెన్ లో వస్తే తెలుస్తుందయ్యా. అయ్యో సో ఇంకా చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం. ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా. లెగ్ పీసెస్ మా వాళ్ళు చెప్పాగా, ఎన్ని చేసినా ఆఖరికి ఈ లెగ్ పీసులతోనే ఎండ్ అవుతారు అనమాట. ఎస్. రైస్ వేసుకుంటున్నాం. వేసుకోవడానికి మంచి గ్రేవీ. ఎవరికమ్మా అది? వనదేవతకి, సమ్మక్క సారక్క తల్లికి అన్నీ చేసిన పదార్థాలన్నీ పెడతాను. వేడి వేడి దమ్ బిర్యానీ, చికెన్ లెగ్ పీసెస్, పన్నీర్ కర్రీ, చికెన్ కర్రీ, వైట్ రైస్, పెరుగు చట్నీ. మాకున్నాయండి ఆనియన్స్ లెమన్స్ కూడా ఉన్నాయి. సక్సెస్ఫుల్గా మా మేడారం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సర్దేశాము, ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. మీరు కూడా మేడారం ట్రిప్, మీరు కూడా మేడం. నువ్వు చెప్పు నువ్వు చెప్పేసే. ఎవరో ఒకరు చెప్పండి, సోది. నువ్వు చెప్పులే. మీరు కూడా మేడారం ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం రండి, చాలా బాగుంది. చూసారు కదా వ్యూ ఎంత బాగుందో, చూసారు కదా,
చాలా అంటే చాలా బాగుంది, వచ్చేయండి మీరు కూడా. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోవద్దండి. ఎంకరేజ్ చేయండి రా. ప్లీజ్ రా.